హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫర్ ఆల్ఫా బీటా జెడ్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ల్యాండా గ్రేటర్ దాన్ 1, ఇఫ్ రూట్ ఓవర్ ల్యాండా మైనస్ 1 ఈజ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ mod of z minus alpha square plus mod of z minus beta square equal to 2 lambda, then modulus of alpha minus beta అంటే డిస్టెన్స్ బిట్వీన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్ఫా బీటాని mod of alpha minus beta అంటాం. సో ఈ వాల్యూ కావాలి. ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసరికి z minus alpha square plus z minus beta mod square equal to 2 lambda. ఆల్ఫా అనేది బి అనే పాయింట్, ఈ జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ని పి అనుకుంటే పిఏ స్క్వేర్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క స్క్వేర్ ప్లస్ డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ బీటా, సో పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఏముండాలి? హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, పైథాగరస్ థీరం. సో ఏబీ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. కావాలంటే ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేస్తే కనుక డయాగ్రామాటిక్గా ఆల్ఫా బీటా ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్గా తీసుకుంటున్నాను కాంప్లెక్స్ నెంబర్, అండ్ జెడ్ అనేది లోకస్ ఇక్కడ. సో జెడ్ ఇక్కడ ఆల్ఫా, ఇది బీటా, మూడు కూడా మనకి కాంప్లెక్స్ నెంబర్స్. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ జెడ్ మైనస్ ఆల్ఫా మాడ్యులస్. డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ బీటా ఈజ్ జెడ్ మైనస్ బీటా మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ బీటా. అప్పుడు ఈ ఆల్ఫా బీటా మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో ఎప్పుడు యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీ. సో పైథాగరస్ థీరం అప్లై చేస్తే mod of z minus alpha square plus mod of z minus beta square equal to mod of alpha minus beta square. ఇదే కదా, ఇది p, ఇది a, ఇది p. pa square plus pb square equal to ab square. సో ఇక్కడ ఏమి ఉండాలి మనకి? mod of alpha minus beta square ఉండాలి. సో 2 lambda ఇచ్చాడు దీని వాల్యూ. సో దీని నుంచి mod of alpha minus beta ఏమవుతుందంటే రూట్ ఓవర్ 2 lambda. దిస్ ఈజ్ ది ఆన్సర్. కానీ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ రూట్ ఆఫ్ ల్యాండా మైనస్ 1 అని చెప్పి ఇచ్చాడు. సో ల్యాండా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది, మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ. సో న్యూమరికల్గా సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? దీనికి డయామీటర్ అంటే ఆల్ఫా బీటా మధ్య డిస్టెన్సే కదా, దాంట్లో సగం రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో డయామీటర్ వచ్చేసరికి ఆల్ఫా బీటా మధ్య డిస్టెన్స్ విచ్ ఈజ్ మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. రేడియస్ ఏమవుతుంది? మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. అది ఇక్కడ క్వశ్చన్లో రూట్ ఆఫ్ ఆల్ఫా ల్యాండా మైనస్ 1 అని ఇచ్చాడు. సో దీని నుంచి మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుందంటే రేడియస్ దీనికి ఈక్వల్ కాబట్టి దీని వాల్యూ 2 times రూట్ ఆఫ్ ల్యాండా మైనస్ 1కి ఈక్వల్. సో ఈ రెండు సేమ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ మనం ఏం చేయొచ్చు? రెండు ఈక్వేట్ చేయొచ్చు. సో 2 times రూట్ ఆఫ్ ల్యాండా మైనస్ 1. ఈ రెండింటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2 lambda ఈక్వల్ టు 4 times ల్యాండా మైనస్ 1. 4 lambda minus 2 lambda, 2 lambda minus 4 equal to 0 అంటే 4 lambda is equal to 2. సో మనకి కావాల్సిన ఆన్సరు 2 lambda రూట్ ఆఫ్ 2 lambda, లేదంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 into రూట్ ఆఫ్ 2 minus 1 1. సో ఆన్సర్ ఎంత అంటే మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ 2. సో మనకి పైథాగరస్ థీరం సర్కిల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయడం రావాలి. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్, ఆర్ లేదంటే దీన్ని రిప్రజెంట్ చేస్తే డయాగ్రామాటిక్గా మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, లెట్ సి బి ద సెంటర్ ఇన్ ద కాంప్లెక్స్ ప్లేన్ విత్ సెంటర్ z0 ఈక్వల్ టు 1/2 times 1 + 3 iota అండ్ రేడియస్ r ఈక్వల్ టు 1. మళ్ళీ ఒక సర్కిల్ ఇచ్చాడు. సెంటర్ వచ్చేసరికి z0 1/2 + 3/2 iota, ఇది సెంటర్, అండ్ రేడియస్ 1 యూనిట్. లెట్ z1 ఈక్వల్ టు 1 + iota అండ్ ద కాంప్లెక్స్ నెంబర్ z2 బి అవుట్ సైడ్ ద సర్కిల్. z1 అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, దాని యొక్క పాయింట్స్ వచ్చేసరికి 1 + iota అన్నాడు, అంటే 1, 1 ఆర్డర్డ్ పేర్లో. అలానే z0ను కూడా రిప్రజెంట్ చేస్తే 1/2, 3/2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్. సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z0 ప్లస్ మల్టిప్లికేషన్ z1 మైనస్ z0 z2 మైనస్ z0 యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ ప్రోడక్ట్ వాల్యూ 1. ఇఫ్ z0 z1 z2 దీస్ 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కొలీనియర్, సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉంటే దెన్ ద స్మాలర్ వాల్యూ ఆఫ్ మోడ్ z2 స్క్వేర్ అడిగాడు. సో దీంట్లో z0 తెలుసు, z1 తెలుసు, 2 కాంప్లెక్స్ నెంబర్స్ తెలుసు, మనకి z2 అనే కాంప్లెక్స్ నెంబర్ తెలియదు. అయితే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క స్క్వేర్ అడుగుతున్నాడు, అది కూడా స్మాలర్ వాల్యూ అడుగుతున్నాడు. మోడ్ z2 అంటే మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ కాంప్లెక్స్ నెంబర్ z2 అండ్ ఆరిజిన్, అంతే కదా.
ఇక్కడ జస్ట్ మాడ్ Z2 అంటే మీనింగ్ ఏంటి, Z2 మైనస్ 0 అడిగినట్టే. సో Z2కి ఆరిజిన్కి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉండాలి, దాని యొక్క స్క్వేర్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఏం చేయొచ్చు, ఫస్ట్ మనకి సర్కిల్ అన్నాడు, సర్కిల్ సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. సో రేడియస్ 1 యూనిట్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గివెన్. సో ఇచ్చిన ప్రోడక్ట్ ద్వారా మనం ఆలోచిద్దాం. ఇచ్చిన గివెన్ కండిషన్ Z1 మైనస్ Z0, Z2 మైనస్ Z0 మోడ్లెస్ వాల్యూ 1. Z1 వాల్యూ ఎంత మనకి 1 ప్లస్ అయోటా అంటే 1 ప్లస్ అయోటా మైనస్ Z0 వాల్యూ 1/2 మైనస్ 3/2 అయోటా ఇంటూ Z2 మైనస్ Z0 ఈక్వల్ టు 1. దీని నుంచి దీని మ్యాగ్నిట్యూడ్ వస్తుంది కదా, 1 మైనస్ 1/2 1/2 అయోటా మైనస్ 3/2 అయోటా మైనస్ 1/2 అయోటా, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంటూ Z2 మైనస్ Z0 ఈక్వల్ టు 1. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1/2 మైనస్ 1/2 అయోటా రూట్ ఆఫ్ 1/4 ప్లస్ 1/4, రూట్ ఆఫ్ 2/4 అంటే 1/2, 1/√2, 1/√2 ఇటు వేస్తే √2 వస్తుంది. సో Z2 మైనస్ Z0 మోడ్లెస్ ఈక్వల్ టు √2, దీని వాల్యూ 1/√2. సో ప్రోడక్ట్లో ఉంది కదా, ఇటువైపు √2, దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. సో మనకి మూడింటిని కూడా కాంప్లెక్స్, ఇది ఇమాజినరీ యాక్సిస్, రియల్ యాక్సిస్ రిప్రజెంట్ చేస్తే కనుక Z1 ఫస్ట్ ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తే 1,1. సో ఆరిజిన్ 1, ఇది ఒక 1 అనుకుంటే 1,1 ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ Z1. నెక్స్ట్ Z0 1/2 ప్లస్ 3/2 అయోటా, రేడియస్ వచ్చేసరికి 1, 1/2 కామా 3/2, ఇది 1/2, 3/2 అంటే ఇక్కడ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ 1/2 కామా 3/2, దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ Z0, ఈ కాంప్లెక్స్ నెంబర్ Z0, ఇది Z1. మనకి Z2 కావాలి, అది కూడా ఏ విధంగా ఉండాలంటే సెంటర్ నుంచి అండ్ ఆరిజిన్ నుంచి తక్కువ డిస్టెన్స్లో ఉండాలి. సో Z2 వాల్యూ అనేది ఎక్కడ ఉండొచ్చు, Z1 Z2 మూడు కూడా కొలీనియర్. సో Z2 అనేది ఎక్కడన్నా ఉండొచ్చు, ఇక పైన కూడా ఉండొచ్చు. సో లైక్ దిస్, కానీ ఆరిజిన్కి తక్కువలో ఉండాలి. సో ఇక్కడ పైన తీసుకునే బదులు కింద తీసుకోవడం మంచిది, అప్పుడే ఆరిజిన్ నుంచి తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. అయితే మనం దీన్ని కనుక్కోవడానికి మన పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఉపయోగించుకోవచ్చు జామెట్రీలో. అది ఎలా అంటే దీని స్లోప్ కనుక్కుంటే మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ ఉంది. Z2 మైనస్ Z0 అంటే డిస్టెన్స్ బిట్వీన్ కాంప్లెక్స్ నెంబర్స్ Z2 అండ్ Z0. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తెలుసు, ఇది Z2 అనుకుంటే ఇది Z0, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ √2. పైన తీసుకుంటే ఇంకో Z2, అది కూడా డిస్టెన్స్ √2, అంటే √2 డిస్టెన్స్లో కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. మనకి ఏది ఫేవరబుల్, ఆరిజిన్ నుంచి ఎక్కువ డిస్టెన్సా తక్కువ డిస్టెన్సా, తక్కువ డిస్టెన్స్. సో మైనస్ వాల్యూ తీసుకోవాలి. సో కాంప్లెక్స్ నెంబర్ ఏం తీసుకోవచ్చు అంటే Z2 వాల్యూ ఏమవుతుందంటే 1/2 ప్లస్ మైనస్ R cos θ 3/2 Z0 నుంచి 3/2 మైనస్ R sin θ. పారామెట్రిక్ ఈక్వేషన్ x1 ప్లస్ R cos θ, y1 ప్లస్ R మైనస్ R sin θ. దాంట్లో మైనస్ వాల్యూ తీసుకున్నా డౌన్వర్డ్స్. పారామెట్రిక్ వచ్చేసరికి x1 ప్లస్ R మైనస్ R cos θ, y1 ప్లస్ R మైనస్ R sin θ. ఇది అప్లై చేయండి, మనకు వచ్చేస్తుంది వాల్యూ. సో ఇక్కడ మనకి స్లోప్ ఎలా కనుక్కోవచ్చు అంటే 2 పాయింట్లు ఉన్నాయి కదా ఇక్కడ, Z0 Z1, ఈ 2 పాయింట్స్ ద్వారా 1,1 1/2 3/2. స్లోప్ వచ్చేసరికి 3/2 మైనస్ 1 1/2 పై 1/2 మైనస్ 1 -1/2. సో స్లోప్ ఈజ్ -1. -1 స్లోప్ అంటే 135 డిగ్రీ ఈజ్ ద యాంగిల్, tan 135 -1. సో cos 135 వాల్యూ ఎంత, R వాల్యూ వచ్చేసరికి √2 డిస్టెన్స్ ఇక్కడ ఉంది కదా, ఇది ఆ √2 డిస్టెన్స్ Z2 నుంచి కనుక్కుంటున్నాం మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ నుంచి. సో Z0కి Z2కి మధ్య డిస్టెన్స్, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ √2. సో మైనస్ √2 cos 135 అంటే మైనస్ cos 45 -1/√2, 3/2 మైనస్ R √2 sin 135 sin 45 1/√2. సో √2 క్యాన్సిల్, ఇక్కడ కూడా క్యాన్సిల్. 1/2 మైనస్ ఆఫ్ -1 +1, 3/2 -1, 1 + 2 3/2, 3 - 2 1/2. సో ఇది మనకి రిక్వైర్డ్ కాంప్లెక్స్ నెంబర్ Z2. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో మోడ్యులస్ ఆఫ్ Z2 √3
9/4 ప్లస్ 1/4 10/4 రూట్ 10/4 అంటే మాడ్ Z2 స్క్వేర్ కదా మనకి అడిగింది. సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ 5/2. 5/2 ఇస్ ద ఆన్సర్. 5/2 అంటే సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు, కానీ దీనివల్ల ఎలాంటి ఉపయోగం రాలేదు. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తెలుసుకోవడం, అవుట్ సైడ్ ద సర్కిల్ అని చెప్పి అన్నాడు కదా, Z2 అనేది అవుట్ సైడ్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబరు యొక్క మ్యాగ్నిట్యూడ్ 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, మనకి రేడియస్ కన్నా ఎక్కువే ఉంది కదా, సో అవుట్ సైడ్ ద సర్కిల్ ఉందని చెప్పి చెప్పొచ్చు. దాని పర్పస్ వచ్చింది అంతే. అదర్వైజ్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని చెప్పి ఈ కండిషన్ ఇచ్చాడు. సో దీనివల్ల ఎక్కువ అడ్వాంటేజ్ లేదు. ఇది ఒకటే తెలుసుకోవడం, అవుట్ సైడ్ ఉందా ఇన్సైడ్ ఉందా సర్కిల్ లోపల. నెక్స్ట్ ఈ స్మాలర్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే మోడ్ Z2 అంటే మోడ్ ఆఫ్ Z, ఈ కాంప్లెక్స్ నెంబర్కి ఆరిజిన్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది వాల్యూ ఆఫ్ 1 ప్లస్ sin 2π/9 ప్లస్ i cos 2π/9 బై 1 ప్లస్ sin 2π/9 మైనస్ i cos 2π/9 హోల్ క్యూబ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసే ముందు క్యూబ్ ఉంది కదా, ఇది తర్వాత చేయొచ్చు. ముందు లోపల ఉన్నదాన్ని సింప్లిఫికేషన్ చేయాలి. 1 ప్లస్ సంథింగ్ ఉంది. సాధారణంగా మనకి కాంప్లెక్స్ నెంబర్ని ఆర్ సిస్ థీటా ఫార్ములా రాస్తాం, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని. సో ఇక్కడ ఐ అనేది దేనికి ఉండాలి, సైన్కి ఉండాలి. సో రివర్స్ ఉన్నాయి ఇక్కడ, సైన్ కాసు ఇంటర్చేంజ్ చేయండి. సో సైన్ కాస్గా మారుద్దాం, కాసుని సైన్గా మారుద్దాం. దీని ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ ముందు ఈ మొత్తాన్ని కూడా సేమ్ యాంగిల్ ఉంది కాబట్టి దీని మొత్తాన్ని థీటా అనుకుంటున్నాను. లెట్ ఇట్ బి థీటా. థీటా ఈజ్ ఈక్వల్ టు 2π/9. అంటే ఇచ్చిన క్వశ్చన్ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా హోల్ క్యూబ్. దీని వాల్యూ అడుగుతున్నాడు. సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ సైన్ థీటాని కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది. ఐ ఇంటూ దీన్ని సైన్ 90 మైనస్ థీటా. ఎందుకు రాశానంటే మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అది కదా స్టాండర్డ్ ఫామ్, అందుకని నేను కన్వర్ట్ చేశాను. సో 1 ప్లస్ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా మైనస్ ఐ కాస్ థీటాని సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా హోల్ క్యూబ్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా లోపల సింప్లిఫికేషన్ చూసుకుంటే కనుక 1 ప్లస్ కాస్ థీటా అంటే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఉపయోగిస్తే 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సో 2 కాస్ స్క్వేర్ π/4 మైనస్ థీటా బై 2 ప్లస్ అయోటా సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. సో 2i సైన్ π/4 మైనస్ థీటా బై 2 కాస్ π/4 మైనస్ థీటా బై 2. సిమిలర్లీ డినామినేటర్లో కూడా మనకి ఏమొస్తుంది, 2 కాస్ స్క్వేర్ π/4 మైనస్ థీటా బై 2 మైనస్ 2 అయోటా సైన్ π/4 మైనస్ థీటా బై 2 సైన్ కాస్ π/4 మైనస్ థీటా బై 2. సో దీంట్లో మనం కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి. 2 కాస్ π/4 మైనస్ థీటా బై 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ మొత్తం కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్ డినామినేటర్లో. ఈ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకేం మిగులుతుంది, కాస్ ఆఫ్ π/4 మైనస్ థీటా బై 2 న్యూమరేటర్లో మిగులుతుంది. ఇక్కడ అలానే ఇంకా అయోటా సైన్ ఆఫ్ π/4 మైనస్ థీటా బై 2. డినామినేటర్లో కూడా 2 కాస్ π/4 మైనస్ థీటా బై 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కాస్ ఆఫ్ π/4 మైనస్ థీటా బై 2 జస్ట్ మైనస్ సైన్ ఉంటుంది, అంటే మైనస్ ఐ సైన్ ఆఫ్ π/4 మైనస్ థీటా బై 2 హోల్ క్యూబ్. ఇప్పుడు డిమోవియస్ థీరం డిఎంబిటి అప్లై చేస్తే డిమోవియస్ థీరం ప్రకారం ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా సిస్ థీటా ఉండి హోల్ క్యూబ్ ఉంటే అదేమవుతుంది, 3 అనేది ఈ యాంగిల్కి మల్టిప్లికేషన్కి వచ్చేస్తుంది. సో కాస్ ఆఫ్ 3 టైమ్స్ దిస్ వాల్యూ, సో 3π/4 మైనస్ 3 థీటా బై 2 అలా ప్రతి యాంగిల్కి వచ్చేస్తుంది కదా. ప్లస్ అయోటా సైన్ ఆఫ్ 3π/4 ప్లస్ మైనస్ 3 థీటా బై 2. అదేవిధంగా డినామినేటర్లో ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో అది డినామినేటర్లో వస్తుంది. సో మనం ముందు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 3π/4 మైనస్ 3 థీటా బై 2 ఈ వాల్యూ ఎంత, 3π/4 మైనస్ 3/2 ఇంటూ థీటా అంటే మనం ఒరిజినల్గా థీటా అంటే ఏమనుకున్నాము 2π/9. సో 2π/9 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2 2 క్యాన్సిల్ 3 టైమ్స్ 3π/4 మైనస్ π/3. సో 9π మైనస్ 4π 5π/12. సో 5π/12 వస్తుంది. 5π/12 అంటే దీన్ని 5π/12 నేను రాయొచ్చు 5/12 9π మైనస్ 4π 5π/12
కింద డినామినేటర్లో కూడా సేమ్ వస్తుంది. సో దాన్ని ఏ విధంగా మార్చవచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ డినామినేటర్లో కూడా మనకి కాస్ ఆఫ్ 5π/12 మైనస్ అయోటా సైన్ 5π/12, న్యూమరేటర్లో కూడా సేమ్ అదే వస్తుంది. హోల్ క్యూబ్ 3 ఆల్రెడీ మనం దీంతో మల్టిప్లై చేసాం. 3π/4 మైనస్ 3θ/2. సో దాని వాల్యూనే మనకి క్యాలిక్యులేట్ చేస్తే 5π/12 వచ్చింది. సో కాస్ 5π/12 ప్లస్ అయోటా సైన్ 5π/12 బై కాస్ 5π/12 మైనస్ అయోటా సైన్ 5π/12. ఇక్కడ 2 cos π/4 మైనస్ θ/2 కామన్ తీస్తే కాస్ π/4 మైనస్ θ/2 మైనస్ అయోటా సైన్ π/4 మైనస్ θ/2 వచ్చింది. సో 3 టైమ్స్ ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేస్తే కాస్ π/4 ప్లస్ అయోటా సైన్ 5π/4. దీన్ని రేషనలైజ్ చేద్దాం. డినామినేటర్ని ఇక్కడ రేషనలైజ్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. 2 టైమ్స్ రేషనలైజ్ విత్ కాస్ 5π/12 ప్లస్ అయోటా సైన్ 5π/12 ఇంటూ సేమ్ డినామినేటర్ కాస్ 5π/12 మైనస్ ప్లస్ అయోటా సైన్ 5π/12 బై కాస్ 5π/12 ప్లస్ అయోటా సైన్ 5π/12. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 వస్తుంది. ఎందుకంటే కాస్ థీటా మైనస్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో డినామినేటర్లో 1 వస్తుంది. ఇది వచ్చేసరికి హోల్ స్క్వేర్ వస్తుంది ఇది తీసేస్తే. సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, కాసు స్క్వేర్ 5π/12 ప్లస్ అయోటా సైన్ 5π/12 హోల్ స్క్వేర్ ఉంది. 2 కూడా వచ్చి మల్టిప్లై అవుతుంది, డిమోవియర్స్ థీరం. మళ్ళీ అగైన్ అప్లై చేస్తే మనకి కాస్ 5π/6 ప్లస్ అయోటా సైన్ 5π/6. సో కాస్ 150 అంటే సెకండ్ క్వాడ్రంట్, కాస్ మైనస్ కాస్ 30 మైనస్ √3/2 ప్లస్ అయోటా సైన్ 150 సైన్ 30 1/2. దీని నుంచి మైనస్ √3 కామన్ తీస్తే మైనస్ 1/2 కామన్ తీద్దాం. ఇక్కడ ఫస్ట్ రెండింటికి మైనస్ 1/2 కామన్ ఉంది. సో మైనస్ 1/2 కామన్ తీస్తే √3 మైనస్ అయోటా. సో √3 మైనస్ అయోటా అనేది మనకి వస్తుంది ఆన్సర్. సో మైనస్ 1/2 టైమ్స్ √3 మైనస్ అయోటా, థర్డ్ ఆప్షన్. సో దీన్ని ఇంకో సెకండ్ మెథడ్లో కూడా చేద్దాం. సెకండ్ మెథడ్ వచ్చేసరికి సేమ్ క్వశ్చను. ఇక్కడ మనం ఏం చేసామంటే కాస్ని సైన్గా సైన్ని కాస్గా రాసుకొని ప్రొసీడ్ అయ్యాం. కాస్ థీటా ప్లస్ అయోటా సైన్ థీటా స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లో రాసే కన్నా ముందు మనం దాన్ని డినామినేటర్ రేషనలైజ్ చేయొచ్చు. డినామినేటర్ని రేషనలైజ్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 1 ప్లస్ ఇది థీటా అనుకుందాం, 2π/9ని థీటా అనుకుంటే వాల్యూ ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ అయోటా కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా మైనస్ అయోటా కాస్ థీటా హోల్ క్యూబ్ కావాలి. దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే నేను 1 ప్లస్ సైన్ థీటాని అలానే ఉంచేసి ప్లస్ అయోటా కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా మైనస్ అయోటా కాస్ థీటా ఇంటూ డినామినేటర్ని రేషనలైజేషన్ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ అయోటా కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ అయోటా కాస్ థీటా ఇలా మల్టిప్లై చేస్తున్నాం. సో ఓన్లీ లోపల ఉన్నదాన్ని మాత్రమే, హోల్ క్యూబ్ తర్వాత చేద్దాం. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఇది మొత్తం కూడా స్క్వేర్. సో 1 ప్లస్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఐ కాస్ స్క్వేర్ థీటా, ఐ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా నేను రాసుకోవచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 టైమ్స్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. డినామినేటర్లో ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. అయోటా స్క్వేర్ అంటే ప్లస్ కదా. సో 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటాని ఇంతంతో సైన్ స్క్వేర్ థీటా రాస్తున్నా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా మైనస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2
కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. లేదంటే దీన్ని ఇలానే ఉంచేద్దాం, ఎందుకంటే 1 ప్లస్ సైన్ థీటా కామన్ వస్తుంది. సో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. డినామినేటర్లో సేమ్ 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సేమ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. ఇక్కడ -1 + 1 క్యాన్సిల్. సో 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా, 2 సైన్ థీటా కామన్ తీస్తే సైన్ థీటా ప్లస్ 1 ప్లస్ ఇక్కడ కూడా సైన్ థీటా ప్లస్ 1 కామన్ తీయచ్చు. సో 2 టైమ్స్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై 2 ప్లస్ 2 సైన్ థీటా, 2 కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ థీటా. సో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. 1 ప్లస్ సైన్ థీటా కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో 2 సైన్ థీటా 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఏంటి? సైన్ థీటా ప్లస్ ఇక్కడ అయోటా ఉందిగా మనకి 2 అయోటా, సారీ ఇక్కడ అయోటా మర్చిపోయాం మనం. అయోటా 2 టైమ్స్ ఏబీ కదా, అయోటా ఉంటుంది. సో 2 అయోటా, సో అయోటా కాస్ థీటా. ఈ మొత్తానికి మనం హోల్ క్యూబ్ చేయాలి. హోల్ క్యూబ్ చేయాలంటే మనకి ఇది స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటేనే డి మోయర్స్ థియరం అప్లై అవుతుంది. అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా సిస్ థీటా ఫార్మాట్లో ఉండాలి. సో దానికోసం దీని ఏం రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ప్లస్ అయోటా సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. ఈ మొత్తానికి హోల్ క్యూబ్. సో కాస్ ఆఫ్ 3π/2 మైనస్ 3 థీటా ప్లస్ అయోటా సైన్ ఆఫ్ 3π/2 మైనస్ 3 థీటా. థీటా అంటే మనం ఏమనుకున్నాం? 2π/9. సో 2π/9 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3π/2 మైనస్ 3 ఇంటూ 2π/9 3 టైమ్స్. సో 3π/2 మైనస్ 2π/3 వాల్యూ ఎంత? 9 మైనస్ 4 5π/6, 5π/6 వస్తుంది వాల్యూ. సో కాస్ 5π/6 అంటే కాస్ 150 సెకండ్ క్వాడ్రంట్ మైనస్ కాస్ 30 మైనస్ కాస్ 30 అంటే -√3/2 ప్లస్ ఐ సైన్ 5π/6. సో 5π/6 అంటే దాని వాల్యూ అంతా 1/2. దీని నుంచి మైనస్ కామన్ తీస్తే -1/2 కామన్ తీస్తే √3 మైనస్ అయోటా -√3/2 మైనస్ ప్లస్ అయోటా 1/2 సరిపోతుంది కదా. సో దిస్ ఈజ్ ద వాల్యూ. -1/2 కామన్ తీస్తే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షాట్ కావాలనుకున్న తీసుకోండి.